ఎంత సౌకర్యాలు తక్కువ ఉంచుకొని మీ దగ్గర ఎంత డబ్బు ఎక్కువ ఉన్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే బదులు సౌకర్యాలు తక్కువలోనే ఉంచుకొని ఇంకా జీవితానికి దైవానికి సంబంధించిన గొప్ప విషయాలు పొందడానికి ఉపయోగిస్తే అందులో ఉండే సంతృప్తి ప్రశాంతత వేరే దాంట్లో ఉండదు. తృప్తి అనేది ఆనందం అనేది వస్తువుల కోసము మరో మనిషి దగ్గర నుంచి వస్తుందని చెప్పి వస్తువుల నుంచి వస్తుందని మీరు ఎంత పాకులాడినా జీవితాంతం ప్రతి దాంట్లో అలా జస్ట్ కాసేపు కనపడిద్ది, తర్వాత ఉండదు. కొంతకాలం కనపడిద్ది, తర్వాత ఉండదు. ఇదే కదా జరుగుతుంది రొటీన్గా ఎవరికైనా. అసలైన తృప్తి ఆనందం ప్రశాంతత లోపల, శరీరం లోపల, హృదయంలో, మనసులో, ఆలోచనలో, బుద్ధిలో, ఆ తర్వాత దైవానికి దగ్గర అవ్వడంలో, ధ్యానాల అంచుల్లోకి వెళ్ళిపోయి అందులో మునిగిపో